అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలను గండికొట్టడానికి ఇజ్రాయెల్ శక్తి వంచన లేకుండా తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందా అంటే అవునని అంటోంది అమెరికా. ఇరాన్ తరపున శాంతి చర్చల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాజీ అలాగే ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గలీబాఫ్లను లేపేయడానికి ఇజ్రాయెల్ బగ్గడ్బందీగా ప్రణాళికలు రచిస్తోంది. ఇరాన్కు చెందిన పలు కీలకమైన నాయకులను ఇజ్రాయెల్ ఇప్పటికే లేపేసింది. వారిలో అలీ లాజానీని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆయన ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ అధికారి కాగా మరొకరు కమల్ ఖార్జాయా, ఆయన మాజీ విదేశాంగ మంత్రి. వీరిద్దరు ఇరాన్ తరపున అత్యంత కీలకమైన నాయకులు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వారి ఇద్దరితో చర్చలు జరపాలని భావించింది. వారిద్దరిని ఇజ్రాయెల్ లేపేసింది. ఇక ఉన్న ఇద్దరు కీలకమైన నాయకులను కూడా లేపేసి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీయాలని చూస్తోందని అమెరికా ఇరాన్ను హెచ్చరించింది. ఆ వివరాలేంటో చూద్దాం. ఇరాన్ కీలక నేతలపై ఇజ్రాయెల్ హత్యకు కుట్ర చేస్తోందని అమెరికా ఇరాన్ను హెచ్చరించింది. అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ చర్చలకు గండికొట్టడానికి ఇజ్రాయెల్ తెర వెనుక శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. చర్చలో కీలక పాత్ర పోషిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గాచీ, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. కాల్పుల విరమణ చర్చలు ఏప్రిల్లో ప్రారంభమైన సమయంలో చర్చలకు అడ్డంకులు సృష్టించడానికి ఇజ్రాయెల్ శక్తి వంచన లేకుండా కృషి చేసింది. కాగా శాంతి చర్చల్లో హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఈ సమావేశంలోనే అమెరికా ఇరాన్కు ఓ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్కు చెందిన కీలక నేతలు అబ్బాస్ అర్గాచీ, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నినట్టు తెలుస్తోందని అమెరికా ఈ విషయాన్ని మధ్యప్రాచ్య దేశాల ద్వారా ఇరాన్ చెవిలో వేయమని కోరింది. కాగా కాల్పుల విరమణకు పాకిస్తాన్తో పాటు ఖతార్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఏప్రిల్లో ప్రారంభమైన కాల్పుల విరమణ చర్చలు ఈ హత్యల కారణంగా దెబ్బతీస్తుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఇరాన్ అమెరికా యుద్ధ విషయానికి వస్తే ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ అధికారులు మరణించారు. అమెరికా నిఘా వర్గాల సహకారంతోనే ఈ దాడి జరిగినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ప్రారంభంలోనే ఇరాన్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వీలైనంత ఎక్కువ మంది సీనియర్ అధికారులను అంతమొందించాలని ఇజ్రాయెల్ చూసింది. ఈ క్రమంలోనే అలీ లారిజాను, కమల్ ఖరాజీ వంటి కీలక నేతలను కూడా ఇజ్రాయెల్ చంపింది. అప్పట్లోనే వీరు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇక యుద్ధం విషయానికి వస్తే టెహరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలని అమెరికాతో పాటు ఇజ్రాయెల్ భావించాయి. మూకుమ్మడిగా దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లేపేస్తే ఇరాన్లో ప్రభుత్వం దానంతటా అదే కూలుతుందని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కానీ వారి లెక్క తప్పింది. ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ మరింత రెచ్చిపోయి ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాపై దాడులు చేసింది. ఇరాన్ దెబ్బకు అమెరికా తోక ముడిచింది. ఈ యుద్ధంలో అమెరికా 42 యుద్ధ విమానాలు, $29 బిలియన్ వరకు నష్టపోయింది. ఇక లాభం లేదనుకుని పాకిస్తాన్ను తెరపైకి తెచ్చి ఇరాన్తో చర్చలు జరపాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం ఇజ్రాయెల్కు మింగుడు పడడం లేదు. అయితే చర్చల సందర్భంగా ఇజ్రాయెల్ ఇరాన్ కీలక నేతలను చంపితే చర్చలు నిలిచిపోతాయని అమెరికా ఆందోళన చెందింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచీ, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ను టార్గెట్ చేయొచ్చని అమెరికా అనుమానించింది. ఈ విషయం ఇరాన్కు తెలియజేయమని మధ్యప్రాచ్య దేశాలకు కూడా అమెరికా కోరింది. మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ ఈ ఏడాది మే 25న వరుసగా 7వ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్గా తిరిగి ఎన్నికయ్యారు. అబ్బాస్ అర్గాచీ విషయానికి వస్తే ఆగస్టు 2024 నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఒకప్పుడు ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యాలు ఒకే విధంగా ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు వారిద్దరి మధ్య స్పష్టమైన విభేదాలు కనిపిస్తున్నాయి. అమెరికా శాంతి ఒప్పందం కోసం కృషి చేస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం అందుకు విముఖత చూపుతోంది. ఇరాన్ నాయకత్వాన్ని కూల్చివేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఇరాన్ నాయకత్వం మాత్రం మరింత కఠినంగా మారింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పట్టు మరింత బలపడింది. జూన్లో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, అణు కార్యక్రమాలపై చర్చలకు ఒక ప్రాథమిక ఒప్పందానికి అమెరికా, ఇరాన్ చేరుకున్నాయి. కానీ ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని అత్యంత ప్రమాదకరంగా భావిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందంలో భాగంగా ఇరాన్పై అమెరికా ఆంక్షలు సడలించడానికి అంగీకరించింది. విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయిన డబ్బులో $12 బిలియన్ల విడుదల చేయడానికి అమెరికా అంగీకరించింది. ఒకవేళ ఇరాన్కు బిలియన్ల కొద్దీ డాలర్లు అందితే అది మళ్లీ త్వరగా కోలుకొని తిరిగి తమపై దాడులు చేస్తుందని ఇజ్రాయెల్ భయపడుతోంది.
పరిణామాలు కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ లేదా అమెరికాకు సంబంధించినవి కావు. ఈ ప్రాంతంలో అస్థిరత పెరిగితే అంతర్జాతీయంగా చమురు ధరలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవేళ శాంతి చర్చలు విఫలమైతే మరో పెద్ద యుద్ధానికి దారితీయొచ్చు. అది సామాన్య ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యాయత్నం కుట్ర వల్ల తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అమెరికా ఇరాన్కు హెచ్చరికలు జారీ చేసినా ఇరాన్ అధికారులు తమ ప్రయాణాలను మాత్రం ఆపడం లేదు. మే నెలలో గాలిబాఫ్, అర్గాచి ఇద్దరు శాంతి చర్చల కోసం ఖతార్కు, ఆ తర్వాత స్విట్జర్లాండ్కు వెళ్లారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ శాంతి చర్చలు కొనసాగాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం తన లక్ష్యాల నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య మరింత దూరాన్ని పెంచుతున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందా లేక యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా అనేది చూడాలి. ఇక అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ సమాచారం ప్రకారం అర్గాచి, గాలిబాఫ్ను ఈ ఏడాది మార్చిలోనే లేపేయాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. అయితే అమెరికా అడ్డుపడడం వల్ల కాస్త వెనక్కి తగ్గింది. ఇరాన్తో చర్చలకు ఆటంకం కలుగుతోందని అమెరికా ఇజ్రాయెల్ను వారించింది. ఇక గాలిబాఫ్ విషయానికి వస్తే గత ఏడాది జూన్లో 12 రోజుల పాటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు ఇజ్రాయెల్ దాడుల్లో 2 సార్లు గాలిబాఫ్ త్రుటిలో తప్పించుకున్నారు. 2 సార్లు కూలిన భవనాల శకలాల నుంచి ఆయనను వెలికి తీశారు. ఇక మరోసారి గాలిబాఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్తో చర్చలు జరిపి తిరిగి టెహరాన్కు వస్తున్నప్పుడు ఆయనపై హత్యాయత్నం జరిగిందని న్యూయార్క్ టైమ్స్ తాజా నివేదికలో వివరించింది. ఇక ఎన్వైటీ కథనం ప్రకారం ఇరానియన్ ఇంటెలిజెన్స్ కు గాలిబాఫ్ హత్యకు కుట్ర జరుగుతోందన్న పక్కా సమాచారం అందింది. గాలిబాఫ్ను తీసుకెళ్లే విమానంపై ఇజ్రాయెల్కు చెందిన 2 ఫైటర్ జెట్స్తో దాడి చేయాలని ప్లాన్ చేసింది. ఇరాన్ గగనతలంలో ప్రవేశించిందని తెలిపింది. ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే మషాద్లో గాలిబాఫ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయించారు. పాకిస్తాన్లో సరిహద్దులో ఉన్నందువల్ల గాలిబాఫ్ తర్వాత కారులో టెహరాన్కు చేరుకున్నారు. ఒకవైపు ఇరాన్ నాయకులను అమెరికా హెచ్చరించినా వారు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈ ఏడాది మే నెలలో ఇరాన్కు చెందిన ప్రముఖ నాయకులు గాలిబాఫ్తో పాటు అర్గాచీలు ఇద్దరు పలుమార్లు ఖతార్తో పాటు స్విట్జర్లాండ్కు శాంతి చర్చలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ మాత్రం తాను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం కాస్త ఆలస్యమైనా పూర్తి చేస్తుందని టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. గతంలో పాలస్తీనాకు చెందిన హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హానియా టెహరాన్లో ఇరాన్ ప్రెసిడెంట్గా మసూద్ పెజెష్కియన్ ప్రమాణ స్వీకారం రోజున ఆయన బస చేసిన గదిని బాంబులతో కూల్చేసింది ఇజ్రాయెల్. మరి అర్గాచీతో పాటు గాలిబాఫ్లు అత్యంత జాగ్రత్తగా ఉండడం మేలని అమెరికా నాయకులు ఇరాన్ నాయకులకు సలహా ఇస్తున్నారు.